దయచేసి యెహెజ్కేలు 23:36 నుండి అధ్యాయం ఆఖరి వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ఆరాధన చేసుకున్నాం. ఇక్కడ మరియు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చింది. ప్రవక్త యెహెజ్కేలు దేవుడు తనకి సెలవిచ్చినవన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అందుకనే వీరు యెహోవా ప్రవక్తలు, అబద్ధ ప్రవక్త కాదు. యెహోవా చెప్పింది చెప్పకుండా, లేకపోతే ఇశ్రాయేలు దేవుడు చెప్పింది చెప్పకుండా వారి ఇష్టానుసారంగా చెప్పేవారు అబద్ధ ప్రవక్తలు. నేటి దినాల్లో కూడా బోధకులందరూ కూడా బోధకులు కాదు. ముఖ్యంగా వాక్య ప్రత్యక్షత బోధకులకి అవసరమై ఉంటుంది. దాన్ని కూడా బోధకులు కూడా పాటించేవారుగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ ప్రవక్త దేవుడు చెప్పిందంతా కూడా ఏం చేస్తున్నాడు, అని చేస్తున్నాడు. అందుకనే ఈయన నిజమైన ప్రవక్త. ఇక్కడ ఏమని సెలవిచ్చాడు? 36వ వచనంలో, నరపుత్రుడా, ఓహోలాకును ఓహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియచు. ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే తీర్పు తీరుస్తాడు. అయితే తీర్పు తీర్చే ముందు ఏం చేయాలి? వారి హేయ కృత్యాలు, మీరు చేసిన పాపములేంటి, దానికి వచ్చే శిక్ష ఏంటి అని ముందుగా తెలియచేయాలి కదా. అది ఎందుకంటే నోవా దినాల్లో కూడా మనుషులందరూ దేవుని మర్చిపోయి దేవుని యొక్క భయభక్తులు కలిగి లేకుండా ఎప్పుడు కూడా 24 గంటలు తినాలి, తిండి తిప్పలు ఇవే, తాగాలి, తినాలి, అవే. అయితే దేవుడు ముందుగా హెచ్చరించాడు, ఇగో మీ భక్తిహీనతను బట్టి, మీ పాపాలను బట్టి నేను మిమ్మల్ని సృష్టించినందుకు నేను సంతాపపడుతున్నానని ఎత్తుకొట్టుకున్నాడు దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయంలో. ఓకే, అది. అయితే మిమ్మల్ని అందరినీ కూడా మీ పాపాన్ని బట్టి మిమ్మల్ని నాశనం చేస్తానని ముందుగా చెప్పాడు. ఓకే, ఈ లోపల వాళ్ళకి 120 సంవత్సరాలు సమయాన్ని ఇచ్చాడు. నమ్మారు. ఎవరండి? నోవహు, తన కుటుంబీకులు 8 మంది ఏం చేశారు? నమ్మారు. నమ్మిన తర్వాత దానికి గుర్తుగా నమ్మిన వారు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తారు. అనుమానించేవారు చేయరు అన్నమాట. ఈయన నమ్మాడు కాబట్టి పెద్ద వాడుని తయారు చేశాడు. ఎట్లా చేశాడు? దేవుడు చెప్పినట్టు చేశాడు. ఏ కట్టె వాడాలి, ఏ కర్ర వాడాలి, దాన్ని ఎంత పొడుగు పెట్టాలి, ఎన్ని అంతస్తులు పెట్టాలి, దాని కీలు ఎక్కడ పుయ్యాలి, ఎట్లా పుయ్యాలి, ఇవన్నీ కూడా టెక్నాలజీ అంతా ఎవరిది? దేవుడు. ఈ నైపుణ్యతనిచ్చి వీరి ద్వారా చేశారు. ఇదంతా చేస్తూ వారికి సువార్త చెప్తూ, అయ్యా దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు, నాశనం అయిపోతాం, దయచేసి నమ్మండి, వాడిని సిద్ధం చేసుకోమంటున్నాడు, పెద్దవాడు మీ అందరికీ కూడా చేస్తున్నాం, రెండంటే ఎవరు కూడా రాదు. కాబట్టి అందుకనే ముందుగా ఏం చేశాడు? తీర్పు తీర్చే ముందు, వారిని నాశనం చేసే ముందు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడండి? అందుకనే దేవుడు న్యాయవంతుడు. ఈ దినాల్లో కూడా లోకంలో ఉన్న వారందరూ కూడా పాపులే. ఎవరైనా మినహాయింపు ఉందా? అందరూ కూడా ఎవరండి? పాపులా కాపులా? పాపులే కదా. ఎట్లా పాపులు? మన స్వభావమే పాపం. మనం విధేయులమా అవిధేయులమా? అపవిత్రమైన చూపులు ఉండవా? అపవిత్రమైన మాటలు ఉండవా? అపవిత్రమైన వినటానికి ఇష్టపడమా? హృదయములు ఎప్పుడు కూడా ఏముంటాయండి? మార్కు 7:21 ఉంటాయి. హృదయంలో అందరికీ తెలిసిందే కదండి. చెడు తలంపులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పైకి ఎలాగుంటాం? మంచిగా ఉంటాం. హృదయంలో ఎలా ఉంటాయండి? ఎప్పుడు కూడా దేవునికి విరోధమైన తలంపులే ఉంటాయి, సాతానికి అనుకూలమైన ఆలోచనలే ఉంటాయి. అట్లా దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో మనం ప్రేమించలేకపోతున్నాం. ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాన్ని పరిహరించి దైవోగ్రత నుంచి తప్పించడానికి, మన ఆత్మ నరకము నుండి రక్షించడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎవరండి ఆయన? యేసు.
వచ్చాడు, మన శిక్ష శిలువలో భరించాడు, రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడా లేదా? లేచాడు. లేచడం ద్వారా ఏమైపోయింది చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి దయచేసి. ఆయన మన అపరాధముల నిమిత్తము, చూసారా, ఈ రచయిత కూడా తను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాడా లేదా? ఎవరండి? అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? మన అంటే తాను కూడా ఉన్నాడు. తానేమి నీతిమంతుడు కాడు. కాబట్టి మనం ఎక్స్క్లూడ్ చేసుకోకూడదు. ఎక్స్క్లూడ్ చేసుకుంటే ఏమవుతుంది? దైవోగ్రతని తప్పించుకోవాలి. ఓకే, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి తిరిగి లేపబడింది కదా. ఎందుకు అప్పగించుకున్నాడు? మన పాపాల కొరకు యేసుప్రభు అప్పగించుకొని చనిపోయాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం పాపులము, మనం మరణించాలి. మన పాపములో మనం మరణిస్తే ఆత్మ నరకానికి వెళ్ళాలి. ఆ నరకం నుంచి రక్షించడానికి మనకు బదులుగా పరిశుద్ధుడైన యేసుప్రభు, మరణపాత్రుడు కాని యేసుప్రభు చనిపోయాడు. ఎవరి కొరకండి? మనకు. యేసుప్రభుది సబ్స్టిట్యూషనరీ డెత్. సబ్స్టిట్యూట్ అన్నమాట. అసలు మనం మన పాపాల్లో చచ్చిపోతే ఆత్మకు నరకం. అందుకనే మనం ఇంకనూ పాపులం వెండగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి పరిశుద్ధ జన్మ, పరిశుద్ధ జీవితం జీవించి పరిశుద్ధంగా తను సిలువలో అర్పించుకొని రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. అదే ఎవరైతే నా అపరాధముల కొరకు లేక నా పాపముల కొరకు అప్పగించుకున్నాడు, నన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా తీర్చడానికి తిరిగి లేపబెట్టాడు. యేసుప్రభు యొక్క మరణములో అర్థం ఉంది, పునరుద్ధానంలో కూడా అర్థం ఉంది. ఎందుకు అప్పగించుకున్నాడు? మన అపరాధములు. ఎందుకు లేచాడు? నీతిమంతుడు. అంటే ఎట్లా నీతిమంతులు అవుతాం? నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మాలి. అట్లా దాన్ని నమ్మాలి. ఏదంటే అది నమ్మకూడదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అంటారు చాలా. ఏమని నమ్ముకున్నావు? ఖచ్చితంగా చెప్పాలి. ఏమని? క్రీస్తు వృత్తి పొందను, సమాధి చేయబడను, 3వ దినమున. ఇదే అనమాట సువార్త అంటే. ఇదన్నమాట సువార్తనందులో విశ్వాసం ఉంచాలి. యేసుప్రభుని నమ్ముకున్నాను అట్లా వేగ్గా ఉండకూడదు. బై ఫెయిత్ వి బికమ్ రైచస్ బిఫోర్ గాడ్. అంటే రైట్ పీపుల్ బిఫోర్ గాడ్. అర్థమవుతుందండి? లేకపోతే వంకర పీపుల్ మనం. అయితే ఇప్పుడు యేసుప్రభు నా పాపాల గురించి చనిపోయి తిరిగి లేచినాడు అన్నప్పుడు ఇప్పుడు మన పాపాలు ఒప్పుకుంటాం, క్షమిస్తాడు. పాపాలంటే ఏంటి? దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వలేదు, దేవుడికి ఎక్కడ మన జీవితంలో చోటు ఇవ్వలేదు, లోకానికి ఎక్కువ ఇచ్చాం, దేవుని విషయంలో అజ్ఞానంగా ప్రవర్తించాం. సో ప్రత్యక్ష పరోక్ష విగ్రహారాధన చేశాం. కొంతమంది హిందూ కుటుంబాల్లో పుట్టిన వారు ప్రత్యక్షంగా విగ్రహాలు పూజ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా వారు తమ శరీర ఇష్టాలను అనుసరించి బతుకుతారు. అవి కూడా ఏంటండి? దేవుణ్ణి విడిచిపెట్టి నిన్ను బలవంతంగా నెట్టేసేవన్నీ కూడా విగ్రహాలు అన్నమాట. అందుకని విగ్రహాలు ఎన్ని రకాలు? 2. ఒకటి ప్రత్యక్ష విగ్రహం, రెండోది పరోక్ష విగ్రహం. దేవుడి కంటే దేన్ని అధికంగా మనం అభిమానిస్తామో, ప్రేమిస్తామో, దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దానికి వెళ్ళిపోతాము, అది మనకేమవుతుంది? విగ్రహం కదా. ఇప్పుడు మీరు చక్కగా మార్నింగ్ డ్యూటీ అయిపోయింది, ఈవినింగ్ ఏం చేశారు? వచ్చారు. మార్నింగ్ నుంచి అంతా డ్యూటీ చేసాం కాబట్టి రెస్ట్ తీసుకుందామని మంచం ఎక్కారు అనుకోండి, మంచం ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. అర్థమైంది? పొద్దున్నుంచి కష్టపడ్డాం, వెళ్ళిపోయి కొద్దిగా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ టీ తాగుదామని, ఈ రోజులు అలాగే ఉన్నారు అని అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఆ రెస్టారెంట్ ఏమైంది? విగ్రహమే. అది విగ్రహం అంటే పెద్ద ఏదో కాదు. ఓకే, అట్లా. కాబట్టి ఆ విధంగా మనల్ని రక్షించాడు. అదే రీతిగా ఇశ్రాయేల్ని కూడా దేవుడు ఐగుప్తు నుంచి వారిని ఏం చేశాడు? విమోచించాడు. ప్రత్యేకమైన జనాంగంగా చేశాడు. వారికి ఫలభరితమైన భూమిని ఇచ్చాడు. కనాను దేశము ఫలభరితమైనది ఇచ్చాడు. అక్కడ ఇచ్చి వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏంటంటే ఏ రూపాన్ని విగ్రహముగా
చేసుకో. అది అక్కడ. అయితే వీళ్ళు ఏం చేశారు, ఏదైతే వద్దన్నాడో ఆ విగ్రహాన్ని వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా 36వ వచనంలో ఓహోలాబా ఓహోలా. ఈ ఓహోలా అంటే ఎవరు, ఓహోలీబా అంటే ఎవరు? చూడండి 4వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 4వ వచనం 23:4 చదవండి. పెద్దదాని పేరు ఏంటండి? ఓహోలా. ఓహోలిబా. పెండ్లి చేయబడిన వారై కనిరి. ఓహోలా అంటే ఎవరంటే షోమ్రోన్. షోమ్రోన్ అంటే సమరయ. ఇస్రాయేల్ ముఖ్య పట్టణం ఏదండి? సమరయ, షోమ్రోన్. తర్వాత యెరూషలేము. చూసారండి, యెరూషలేము. యోధా ముఖ్య పట్టణం ఏది? ఇస్రాయేల్ 2 రాజ్యాలుగా విడిపోయారు కదా. ఒక రాజ్యం ఏది? యోధా. రెండో రాజ్యం ఏది? ఇస్రాయేల్. ఇస్రాయేల్కి ముఖ్య పట్టణం ఏది? షోమ్రోన్. ఇంగ్లీష్లో సమరియా అంటారు కదా. తర్వాత యూదా వారికి ముఖ్య పట్టణం ఏది? యెరూషలేం కదా. అది కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలకి పోల్చి దేవుడు చెప్తున్నాడు. షోమ్రోని పెద్దదన్నమాట, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. సో ఎందుకంటే వారిలోంచి విడిపోయిన వారు కదా ఎవరు? యోధా. కాబట్టి ఇప్పుడు షోమ్రోనికి పేరేం పెట్టాడు? ఓహోలా. ఓహోలా అంటే ఎవరండి? సో అది ఆ పట్టణానికి ఒక స్త్రీ పెట్టి ఆమె వ్యభిచారిణి అంటున్నాడు. ఆ పట్టణం ఏంటి? ఏం వ్యభిచారం ఇది? ఇది భౌతికమైన వ్యభిచారం కాదు, ఇది ఆత్మీయమైన వ్యభిచారము. అంటే తమ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలని పూజిస్తున్నారు, అన్ని జనులతో పెళ్లి చేసుకుంటున్నారు, ఆ పెళ్లి చేసుకుని అన్ని జనుల వల్ల పిల్లల్ని కంటున్నారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారు, ఏ ఆజ్ఞని కూడా వారు ఏం చేయట్లేదు, వారిని విమోచించి ఇంత మంచి దేశాన్ని ఇచ్చి ఇంత మంచి పట్టణాలు ఇస్తే ఈ పట్టణాలని వాళ్ళు వ్యభిచారణలుగా చేస్తారు. అందుకని వారి పేరు ఏం పెట్టాడు? ఓహోలా. ఓహోలీబా అంటే ఏంటి? యెరూషలేం. యెరూషలేం ఇప్పుడు ఏమైపోయింది? వ్యభిచారిణి. వ్యభిచారిణి అంటే అర్థం ఏంటి? ఇది ఆత్మీయ వ్యభిచారం, భౌతికమైనది కాదు. ఓకే, అది మనం కూడా 2 ఉంటాయి. ఒకటి భౌతికమైన వ్యభిచారం ఉంటుంది, ఆత్మీయ వ్యభిచారం ఉంటుంది. కాబట్టి ఏదైనా తప్పే. దాన్ని అయినప్పటికీ కూడా మనం పశ్చాత్తాపడినప్పుడు అది తప్పు అని తెలుసుకుని మన దేవుణ్ణి కోపం రేపుతుంది, ఆయన శిక్షించే శిక్షలోకి మనల్ని ఈడ్చుకెళ్తుంది ఈ పాపం అని గుర్తించి దాన్ని ఒప్పుకోవాలి కదా. అందుకనే బైబిల్ ఏముందంటే చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. ప్రియులారా, ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలండి? సంపూర్తి చేసుకొనొచ్చు. కల్మషం దేనికి కలిగిందంటే శరీరానికి కలిగింది. ఇంక దేనికి కలిగింది? ఆత్మకి ఎట్లా కలిగింది? విగ్రహారాధన చేస్తే, అంటే మన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఇప్పుడు అనుకున్నాం కదా, డ్యూటీ నచ్చు మందిరానికి వద్దు, మంచం మీద పండుకున్నాం అంటే మంచం ఏమైంది? ఆత్మకి ఏం కలిగింది? కల్మషం. అయితే ఒకవేళ భౌతికంగా ఫిజికల్గానే అటువంటి రిలేషన్షిప్స్ ఉంటే ఏమవుతాయి? శరీరానికి కదా. శరీరంతో చేసే పాపం శరీరం, దేవుడి ప్లేస్లో వేరే దాన్ని పెట్టుకునేది ఆత్మకి ఏం చేస్తుంది? కల్మషం. ఈ రెండింటి నుంచి మనం ఏం చేయాలి? విడుదల. సరే, మనంతటి మనం విడుదల పొందలేం కాబట్టి యేసు ప్రభు శిలువ వేయబడి మనకి తన పవిత్ర రక్తాన్ని అందుబాటులో పెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? ఒప్పుకుందాం. ప్రతి తప్పుని మనం ఏం చేయాలి?
ప్రతి ఆదివారం దేవుడు మన మధ్యలో బల్ల పెట్టాడు. ఈ బల్ల మీద ఏముంది? యేసుప్రభు యొక్క రక్త మాంసాలు కదండి. ఎందుకంటే మన పాపముల కొరకు తానే తన శరీరంలో చనిపోయి తన రక్తాన్ని కార్చాడు. ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో, దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మీరు ఒప్పుకుంటే, పశ్చాత్తాపడి ఒప్పుకుంటే నేను దాన్ని ఏం చేస్తాను? వాటిని క్షమిస్తాను. ఎప్పుడైతే క్షమించాడో అప్పుడు యేసు రక్తం ఏం చేస్తుంది? కొన్నిసార్లు ఇది క్లీన్ చేయాలనుకోండి, దీని మీద ఇట్లా నీళ్లు చల్లి మళ్ళీ క్లాత్ తీసుకుని ఇట్లా వైప్ అవుట్ చేసి ఎప్పుడేమవుతుంది? ఇది క్లీన్. ఇప్పుడు మనం కూడా మన హృదయం క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒప్పుకొని విడుదల పొందిన తర్వాత చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని భయం ఉండాలి కదండి. దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు. అపవిత్రులు అవుతాం. అపవిత్రులు అయితే ఏమవుతుందంటే దేవుడితో సహవాసం చేయలేము. నేను ఇప్పుడు నా చేతులన్నీ బాగానే ఉన్నాయి, ఓకే, మీకందరికీ లడ్డు ఇవ్వాలనుకుంటున్నాను. నేను చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇస్తే తీసుకుంటారా? అనుష తీసుకుంటావా? లడ్డు మీకు ఇష్టమైంది ఇస్తాం. అయితే ఇది కొద్దిగా పేడ పూసుకొచ్చి ఇచ్చాను అనుకో, తీసుకుంటారా? అయితే దేవుడు కూడా మనం మాలిన్యం కలిగి నేను ఆరాధన చేస్తాను, నేను ఏదో చేస్తాను, దేవునికి ఏదో చేస్తానంటే అది ఎట్లా ఇచ్చినట్టు? నేను పేడ పూసుకుని మీకు లడ్డు ఇచ్చినట్టు ఉంటుంది. అది ఎంత అవమానకరం కదండి. మీరు ఎంతమందికి చెప్పుకుంటారు? బయటికి వెళ్ళి అంకుల్ చర్చికి వెళ్తే పేడ చేతితో ఇచ్చాడు మాకు అని అనుకుంటారు లేదా? మరి దేవుడు ఏమనుకోవాలి? దేంతో ఇస్తున్నాం? అందుకని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? పవిత్రపరచు. యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా మనమే దేవుని పిల్లలం అయ్యాం. దేవుని పిల్లలం అయిన తర్వాత సంబంధం వచ్చింది, దేవుని పిల్లలైన సంబంధం వచ్చింది, అది శాశ్వతం. రెండోది విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి. తర్వాత ఏంటంటే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? యేసు ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధ పరచబడిన వారమై పరిశుద్ధంగా జీవించాలి. చూడండి 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా సంఘం అంటే అర్థం ఏంటండి? అన్ని సంఘం, ప్రతిదీ సంఘం అంటే కాదు. ఏం కాదు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ హోలీనెస్. ఇఫ్ వీ ఫెయిల్ వెంటనే కన్ఫెస్ అండ్ ఫర్సీక్, ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు కనికరాన్ని పొందుతాం, అప్పుడు క్షమిస్తాం. ఊరికే చేసుకుంటే తప్పులు పోయామనుకోండి, ఏమవుతుంది? సాతానికి దగ్గర అవుతాం, దేవునికి దూరం అవుతాం. మూడోది ఏమవుతుందంటే దేవుడు మనల్ని, మన పాపాలని మాన్పించటానికి శరీరంలోనే శిక్ష పెడతాడు. దరిద్రత పెడతాడు, రోగాలు పెడతాడు, అసమాధానం పెడతాడు. ప్రతి వాళ్ళు తిడతానే ఉంటారు. ఇంట్లో సమాధానం ఉండదు. సో ఎక్కడ బయట సమాధానం ఉండదు. ఇవన్నీ కూడా వస్తాయి. మరి దేవుని బిడ్డలకి ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అందుకనే మనం చెక్ చేసుకోవాలి. అంకుల్ నాకు తలనొప్పి వస్తుంది ప్రార్థన చేయంటే చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అంకుల్ నాకు తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ప్రార్థన చేయనే ముందు ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి కదా. మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా లేదా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. సో ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ముందు మనం ఏం చేయాలి? దావీదు కీర్తనలో అలాగే ప్రార్థన చేస్తాడు. కావాలంటే చూడు, నాకు న్యాయం తీర్చు, నా శత్రువులను తప్పించు, నా పాపములను క్షమించు అంటాడు. అదే ఇవన్నీ లేఖనాలు ఉన్నాయి. ఈ సూత్రాలు మనం పాటించాలి. సంఘం అంటే ఏంటి? లేక విశ్వాసం అంటే ఏంటి? క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించటానికి పిలువబడిన మనము పవిత్రంగా జీవించేది నేర్చుకోవాలి.
ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. తీర్పు వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. కనుక వీళ్ళకి పదే పదే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. వారికి అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలిసి, ఇప్పుడు వారు తాము చేసిన తప్పులేంటో తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వే చెప్పు. ఏం చేశారు? పలానా విగ్రహాన్ని మొక్కారు, పలానా ఇది చేశారు, అది చేశారని ఇప్పుడు విడివిడిగా వారి తప్పులు. మనం కూడా బలలో ఎప్పుడు పాలు పొందుతామంటే వాక్యాన్ని విన్న తర్వాత పొందుతాం. కొన్నిసార్లు మన తప్పులు మనకు తెలియదు, ఇక్కడ నుండి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ విషయాల్లో అనేకసార్లు మనం నిర్లక్ష్యంగా ఉండి దేవుడి కంటే కూడా, దేవుని మందిరానికంటే కూడా మన రెస్ట్కే, మంచానికో కొంచానికో ఎక్కువ చోటిస్తాం. సో ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అంకులు స్వబుద్ధిని ఆధారం చేసుకుని చెప్పడు వాక్యం. ఎవరు మాటలు ఇవన్నీ? దేవుడు. కాబట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఇది హెచ్చరిక. లేనట్లయితే ఏమవుతుంది? నెక్స్ట్ పనిష్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలం కాబట్టి ఆత్మలో శిక్ష లేదు, కాబట్టి శరీరంలోనే శిక్షిస్తాం. ఇదెందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది, అక్కడికి వెళ్ళి ఆ చర్చికి వెళ్తే తగ్గిపోతుంది, ఏ చర్చికి వెళ్ళినా అలాగే ఉంటుంది. నువ్వు మారాలి, నేను మారాలి. ఏ విషయంలో? మన హేయ కృత్యాలు. అయితే హేయ కృత్యాలు మనలో ఉంటున్నాయో వాటన్నిటి విషయంలో ఏం చేయాలి? మారుతుంది. తర్వాత 37వ వచనం, వారు వ్యభిచారణలు చేయవారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యభిచారణలు, నరహత్య చేస్తున్నారు విగ్రహములతో. ఇదండి వారు చేసే హేయ కృత్యం. నాకు కనిన కుమారులను విగ్రహములు మింగినట్లు వారిని వాటికి విగ్రహానికి ప్రతిష్ఠిస్తున్నారు. ఎవరికి ప్రతిష్ఠించాలి? అన్నకి కుమారుడు పుట్టినప్పుడు సమయాలు ఎవరికి ప్రతిష్ఠించింది? దేవుడు. యేసు ప్రభుని ఎవరికి ప్రతిష్ఠించారు? దేవుడు. సో లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, మనం ఎవరికి ప్రతిష్ఠించుకోవాలి కదా? అనేక సార్లు అట్లా చెయ్యమన్నమాట. ఓకే, తర్వాత 38వ వచనం, అదియో కాక ఇంకేం చేస్తున్నారండి? పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. కాబట్టి అక్కడికి తీసుకొచ్చి విగ్రహాలు పెడుతున్నారు. లేకపోతే యెషయా 58వ అధ్యాయంలో ఉంటుంది. ఏ రీతిగా విశ్రాంతి దినాన్ని లేక దేవుని ఆరాధించవలసిన సమయంలో వారు ఏం చేస్తున్నారు అనేది యెషయా గ్రంథం 58లో చక్కగా ఉంటుంది. చూడండి, యెషయా 58 మొదటి వచనం చదవండి. అమ్మా, బోర ఊదినట్లు వేయము. ఏం చేశారండి వాళ్ళు? తిరుగుబాటు చేశారు. వారి పాపాన్ని ఏం చేయాలంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నప్పుడు నేను చేసిన తప్పు నాకు తెలియదా? అయినా పశ్చాత్తాపం. మీరు చేసిన తప్పేంటి వారికి చెప్పండి. ఈవెన్ దావీదు కూడా పాపం చేసి మూత ముడుచుకుని కూర్చున్నాడు. దేవుడు నాతాన్ని పంపించి హెచ్చరించాడు. తీర్పు తీర్చే ముందు ఏం చేస్తాడు? దేవుడు హెచ్చరిస్తాడు. ఏమైనా అర్థమవుతుందమ్మా? కాబట్టి దావీదును కూడా హెచ్చరించాడు. దావీదు ఏం చేశాడు? కింద స్టోరీ చెప్పాడు అన్నమాట. స్టోరీ చెప్పి నాతాను, నీ రాజ్యంలో ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడికి ఒక మేకపిల్ల ఉంది, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ ధనవంతుడు, దారిని పోయే ధనవంతుడు ఆ భేదవాని యొక్క మేకపిల్లని తీసుకున్నాడు అని చెప్పి, వెంటనే నా రాజ్యంలో ఇంత అన్యాయం జరిగిందా? వాడు ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే వాడు మరణించవలసిందే. ఆ వ్యక్తి నువ్వే అంటే. ఆ వ్యక్తి ఎవరండి?
అప్పుడు ఏమైపోయింది, ఆయన హృదయం విరిగిపోయింది. అందుకనే విరిగి నలిగిన మనసే దేవునికి వెంటనే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తీర్పు తీర్చింది ఎవరండి? తన పాపానికి తానే దేవుడా తన పాపానికి తానే తీర్చుకున్నాడు. ఎవరు? ఆ వ్యక్తి, ఆ వ్యభిచారం చేసిన స్త్రీ. ఎవరైనా సరే ఆయనకి ఏం చేయాలి? మరణ శిక్ష. ఎవరు చేశారో తప్పు? తను చేసిన తప్పుకి తీర్పు ఎవరు తీర్చుకున్నారు? తాను అర్థమైంది. అట్లా గ్రహింపు ఉండట్లేదు. ప్రతిదాన్ని సింపుల్గా తీసేస్తాం. ఏం కృప? ప్రతిదాన్ని సింపుల్గా తీసి పక్కన పొద్దున్న లేచి వాక్యం చదువుకోవటం కానీ, ఆరాధన ప్రార్థన చేయటం కానీ, ప్రేయర్ లిస్ట్ పెట్టామని తీసుకుని చేయాలి. ఈ లిస్టు ఇవన్నీ లేదనుకోండి, ఎవరెవరి కొరకు ఏదేదో 2-3 నిమిషాలు చేసుకుని వెళ్ళిపోతాం. అట్లా లేకుండా అందరూ కాదు కానీ కొంతమంది చేస్తూ ఉండవచ్చు. భక్తి ఉంటే మంచిది. అయితే సూపర్విజన్లో, సంఘం యొక్క సూపర్విజన్లో ఉంటే ఇంకా మంచిది. మీరు ఇంకా యవనస్తులు కాబట్టి, కొంతమంది పెద్దోళ్ళు అయినా సరే ఇంకా సరైన గ్రహింపులో లేరు కాబట్టి ఇదంతా నేర్చుకోవటం మంచిదా కదా? ఏం కృప? మంచిది. కీర్తనలు ఎందుకు మొదలుపెట్టాం? చిన్న చిన్నవి ఉంటాయని. అట్లా కాదు, ఆదికాండం మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకి 2 అధ్యాయాలైనా చదవాలి మినిమం. తర్వాత మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి చదవాలి. ఒకసారి ఇది రోజు 2 చదవాలి. ఏది ఇంపార్టెంట్? పాత నిబంధన, కొత్త నిబంధన? 2 ఇంపార్టెంట్ కదా. కొత్త నిబంధన తెలియకపోతే పాత నిబంధన తెలియకపోతే కొత్త నిబంధన తెలియదు. ఓకే, అది ఛాయ, ఇది సత్యం. అది నమూనా. ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్లూ ప్రింట్, ప్లాన్ వేస్తారు కదా, అది ప్లాన్ అన్నమాట. దాని ప్రకారం ఇది కట్టబడాలి. ఈ సర్వీస్ ఆర్డర్ కానీ ఆదివారం ఇవన్నీ లేవు. ఈరోజు మానవ పద్ధతుల ప్రకారం ఉంది. అందరూ కూడా ఆకర్షణకు గురవుతున్నారు అన్నమాట. సో అలా లేకుండా జాగ్రత్తగా సరిపోతుంది. తర్వాత అమ్మ ఇక్కడ తర్వాత ఏది విశ్రాంతి దినాన్ని ఎలా చేశారంట? ఆ దినాల్లో ప్రాముఖ్యమైనది ఏది? విశ్రాంతి. అంటే 7వ రోజు అండి. ఈ దినాల్లో ఆదివారం. ఆ దినాల్లో వారు ఏం చేశారంటే సామాన్య దినం. అంటే సోమవారం ఎంతో, మంగళవారం ఎంతో, శనివారం కూడా. ఇప్పుడు పోనీ ఆదివారమే అనుకుందాం. ఇప్పుడు మిగిలిన రోజులన్నీ కూడా మనం ఏమనుకుంటాం? నాది అనుకుంటాం. ఇక దేవునికి ఇస్తామేమో కొంతమంది తెలియదు కదా దాన్ని. అయితే ఆదివారాన్ని కూడా ఏం చేస్తున్నాం? మళ్ళీ ఆదివారాన్ని కూడా సామాన్య దినంగానే చేస్తాం. అట్లే ఆదివారం ఏ రోజు అండి? ప్రభు దినం, ప్రత్యేకమైన దినం ప్రభుకి. ఎలా కనపరచాలి? లేటుగా రావాలి, అంతేనా? నిర్లక్ష్యం. అది కొత్త నిబంధనలో ప్రతి దినాన్ని ఫస్ట్ ప్రభుకి ఇవ్వాలి. కొద్దిగా ఏం చేయాలండి? ఆదివారం కూడా ఏ పని కూడా పెట్టుకోవటానికి వీలు. ఏం పని? ఇదంతా నిర్లక్ష్యం, ఇదంతా పాపం, ఇదంతా హేయకృత్యమే. దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఇన్ని తప్పులు చేస్తూ నీకు బాధ వచ్చినప్పుడు నేను మేలు చేయాలంటే ఎట్లా అండి? మీరు మీ బాధని మేము కూడా బాధలో పాలు పంచుకుంటాం. మీరు అడిగిన వెంటనే ప్రార్థన చేస్తాం. అయితే మేము జాలి పడతాం, ఆయన కూడా జాలి పడాలి కదా. ఆయన కూడా జాలిపడే దేవుడు. ఎందుకు జాలిపడట్లేదు? ఎందుకు అది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాడు? ప్రవర్తన మారట్లేదు కదా. ఎంత టైం ఇచ్చినా ఏం చేయట్లేదు? ప్రవర్తన మార్చుకోవాలి. ఓకేనండి. వారు విశ్రాంతి దినాన్ని ఏం చేశారంట? సామాన్య దినం. మనం కూడా ఏం చేస్తున్నామండి? దేవునికి ఇవ్వాల్సిన దినం ప్రతిరోజు ఏం చేస్తున్నాం? వీక్లీ మీటింగ్స్ ఉంటాయి, అది ప్రత్యేకమైన సమయం. ఆదివారం ఆరాధన సమయం, ప్రత్యేకమైన సమయం. దాన్ని అంతా ఏం చేస్తున్నాం? మనం పొద్దున్నే లేచి వాక్యం చదవటం, ప్రార్థన చేయటం ప్రత్యేకమైన సమయం.
ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి. అప్పుడు దేవుణ్ణి మనం కనపరిస్తే ఆయన మనల్ని కనపరుస్తాడు. అర్థమవుతుందండి? దుష్టుడు ముట్టకుండా కాపాడుతాడు. దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే భూ సంబంధమైన ఆటోమేటిక్గా ఉంటాయి అవన్నీ. దాని గురించి పెద్దగా ప్రార్థన చేయవలసిన పని లేదు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మీ అక్కర్లు మీకు ఏవేవి అక్కరుగా ఉన్నవో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. అయితే సమస్య ఏంటంటే దేవుని యొక్క అక్కరేంటో మనం ఎరగం. ఆనాడు హన్నా ఎరిగింది, దేవుడికి యాజకుడు కావాలి మందిరంలో అని, నాకు కుమారుని ఇయ్యి నేను యాజకుడిగా సమర్పించుకుంటానని సమయాన్ని సమర్పించాను. మనం ఎప్పుడు మన అక్కర్లే చూస్తాం, ఎవరక్కరు చూడం? దేవుని అక్కరు చూడం. దట్స్ హౌ వి ఫెయిల్. ఆ రీతిగా మనం ఏం చేస్తున్నామని తప్పు. ఓకేనా బాబు? ఏం పేరు? సాత్విక్. అబ్బా, వెరీ గుడ్. చేతులు కట్టుకో. అది సంగతి. అర్థమవుతుందండి? తర్వాత చదువు, త్వరగా ముగించుకుందాం. పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములోకి వచ్చి దానిని అపవిత్రపరిచి నా మందిరంలోనే వారి ఇలాగున చేసిరి. నా మందిరంలోనే ఇలాగున ఏంటంటే తమ పిల్లలను చంపినాడే వారు తన పరిశుద్ధ స్థలములోకి వచ్చి దాన్ని అపవిత్రపరిచి, పిల్లల్ని చంపేసి ఏం చేశారు? మళ్ళీ మందిరంలోకి వచ్చేసారు. అప్పుడే దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మనం పరిశుద్ధులమా పాపులమా? పరిశుద్ధులు అంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. అపవిత్రతని లోపల పెట్టుకుని లోపలికి వచ్చామనుకున్నాం, ఇప్పుడు పరిశుద్ధులమా అపవిత్రులమా? అందుకని వచ్చిన వెంటనే కూర్చుని మోకరించి ఫస్ట్ ఏం చేయాలి? ప్రభువా, నా అపవిత్రతని క్షమించు, నన్ను కడిగి పవిత్రపరచు. వచ్చిన వెంటనే ఏదేదో ప్రార్థన చేస్తారు కదా, మోకరించి ఏం చేస్తారు? చేస్తారమ్మా? ఏం చేస్తారు కదా? లోకం నుంచి వస్తున్నాను, సమస్త అపవిత్రతను క్షమించి యేసు రక్తంలో కడిగి పవిత్రపరచు, నీ సన్నిధిలో గడిపే భాగ్యం నాకు దయచేయి, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, పాటల ద్వారా నాతో మాట్లాడు. ఈ పాటల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఒక్కొక్క పాట ఒక్కొక్క వర్తమానం. పాడిందే పాడి గుర్తు చేసుకుంటాం. పాటల సమయానికే వచ్చేది నేర్చుకోవాలి. సో దేవుణ్ణి ఎలా కనపరిస్తే అలాగే మనల్ని కనపరుస్తాడు, లేకపోతే లేదు. తర్వాత చదువమ్మా, ఇవన్నీ ఎలాగున్నాయి. తర్వాత 49వ వచనం చదువు. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించరు. చూసారండి? ఇప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు చూసారండి. ఇప్పుడు ఏంటంటే వారు మార్పు చెందిన వారు కనుక, దేవుని పరిశుద్ధతలోనికి రావటానికి ఇష్టం లేదు కనుక ఏం చేస్తాడంట? నేనే దేవుడిని అని తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటాను దేవుడిని? నేనే దేవుడిని అంటే ఇప్పుడు తెలుసుకోరు చాలామంది. ఇప్పుడు నోవా దినాల్లో కూడా నోవా దేవుడు చెప్పినట్టుగా నా దేవుడే మీ దేవుడు, నేను నమ్ముకున్న దేవుడే మీ దేవుడు అంటే వాళ్ళు నమ్మలేదు. అర్థమైందండి? అయితే అందరికీ శిక్షించాడు. ఇప్పుడు ఆ శిక్ష ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమన్నారు? నోవా దేవుడే దేవుడు అన్నారు. ఇప్పుడు మన దేవుడు, ఒకవేళ లోకంలో ఏమనుకుంటారు? యేసు ప్రభు మీ దేవుడు సరైన వాడు వాడు, మా దేవుడు మంచివాడు. అయితే శిక్షించేది ఎవరు? యేసు ప్రభు. ఆ శిక్షించినప్పుడు నీవే దేవుడు అంటారు. అప్పుడేం లాభం? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువును. తీయక అప్పగించిన వాడు అనుగ్రహించడు. ఎవడు? నీతిమంతుడిగా తీర్చిపేర్చేది ఎవరండి? దేవుడే. శిక్ష విధించేవాడెవరు? ఇప్పుడు యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా
తీర్చుస్తాడు. అందుకనే అప్పగించుకున్నాడు కదా, పాపిని నన్ను క్షమించి మనల్ని ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదో వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఇప్పుడు ఎవరండి? నీవే దేవుడు, లాభం లేదు. ఇక్కడ టైం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం త్వరపడాలి, ఆయన పరిశుద్ధతలోకి రావాలి, అనుదినము కాపాడుకోవాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ అస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మన ఫ్యూచర్ ఉందా? ఎందుకంటే టుమారో ఈజ్ నాట్ అవర్స్. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మూమెంట్ ఈజ్ నాట్ అవర్స్. చాలామంది ఆటలాడేవారు, బాగా దృఢమైన బాడీ కలిగిన వాడు బ్యాట్ ఇట్లా అంటున్నాడు, పడి చచ్చిపోతున్నాడు. డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఆపరేషన్ చేస్తున్నాడు, చచ్చిపోతున్నాడు. ఎవరు? డాక్టర్, గుండె డాక్టర్. మనం చచ్చిపోయాడు 35 ఏళ్ళు. అర్థమవుతుందండి? సో వీ నీడ్ నాట్ ప్లాన్ సో మెనీ థింగ్స్, ఓకే, ఇన్ దిస్ వరల్డ్. అయితే దేవుడు ప్లాన్లోకి మనకి శాశ్వతమైన ప్లాన్ ఆయన వేసి పెట్టాడు. తన కుమారుని పెట్టాడు. అనుదినము మన పవిత్రతను కొనసాగించుకుంటూ దేవుని సేవ చేయాలి, దేవుని మందిరాన్ని గణపరచాలి, దేవుని వాక్యాన్ని గణపరచాలి, సంఘంతో కలిసి దేవుని సేవ చేయాలి. ఊరికే కమింగ్ అండ్ గోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఓకే, ఆరాధన చేసుకుందాం.